విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలో సింగ్ నగర్ బాంబే కాలనీ వాసులు డంపింగ్ యార్డ్ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. నగర కార్పొరేషన్ అధికారులు 12 సంవత్సరాల క్రితం సింగ్ నగర్ లో చెత్తతో విద్యుత్ తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్లాంట్ 2 సంవత్సరాలకే మూతపడింది. అప్పటి నుంచి విజయవాడ కార్పొరేషన్ కు డంపింగ్ యార్డ్ లేకపోవడంతో నగరంలో సేకరించిన చెత్తంతా ఇక్కడ డంప్ చేస్తున్నారు. చెత్త సంవత్సరాల తరబడి ఇక్కడే నిల్వ ఉండటంతో కుళ్లి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం 32వ వార్డు అక్కైపాలెం శ్రామిక నగర్ వాసులు తమకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మధురవాడ సర్వే నెంబర్ 174లో స్థలం కేటాయించి హౌసింగ్ స్కీమ్ అలాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1985లో హడ్కో ఫండ్స్ తో ఉడా అధికారులు నిర్మించిన నివాసాల్ని 2002లో ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని చెబుతున్నారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో సర్వే నెంబర్ స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించివ్వాలని ఆర్డర్ ఇచ్చినా ఇంతవరకు జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం సింగం చెరువు తాండాలో హౌసింగ్ స్కీమ్ కోసం చేతన పలుసార్లు అధికారులు నేతలతో చర్చించింది. ఫలితంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇళ్ల నిర్మాణం 2 నెలల క్రితం మొదలైంది. అధికారులు ఇక్కడ 176 ఇళ్లను నిర్మిస్తున్నారు. టీవీ9 చేతన టీం సింగం చెరువు తాండాను సందర్శించి అక్కడి పనులను పర్యవేక్షించింది. హౌసింగ్ అధికారులు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేతో చర్చించింది. వచ్చే ఏడాది జనవరి వరకు నిర్మాణం పూర్తి చేసి ఇళ్లు కేటాయిస్తామని హౌసింగ్ అధికారులు హామీ ఇచ్చారు.